గోరింటాకు సీరియల్ యాక్ట్రెస్, ఇంకా చెప్పాలంటే ప్రెసెంట్ చిన్ని సీరియల్లో వస్తున్న మెయిన్ యాక్ట్రెస్ లీడ్ రోల్ చేస్తున్న కావ్యశ్రీ అయితే ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే అడుగు పెడుతుంది పక్కా. ఇదైతే 200% అనమాట. కానీ కొంతమంది అంటారు కావ్యశ్రీ అసలు ససేమిరా బిగ్ బాస్ కి రాదు, రాసి పెట్టుకో, చదివి పెట్టుకో అని చెప్పి ఇలా కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. నేనేమి ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళు తప్పుగానో వాళ్ళని ఎత్తి చూపడానికో చెప్పట్లేదు. బట్ ఎందుకో కొంతమంది అనుకుంటున్నారు కావ్య ఖచ్చితంగా బిగ్ బాస్ కి రాదు అని. బట్ నేనైతే చెప్తాను 200% కావ్యశ్రీ బిగ్ బాస్ కి వస్తుంది అని. సో ఎందుకు వస్తుంది అని చెప్పడానికి నా దగ్గర అయితే కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ ఎవరైతే ఇలా కామెంట్ చేస్తున్నారో కావ్యశ్రీ రాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు రాదు అనుకుంటున్నారో ఆ ఒక్క రీజన్ అయితే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కావ్య ఎందుకు బిగ్ బాస్ కి రాదు అని. సో అందుకోసమే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను మీ లక్ష్మీప్రియ, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూసే వాళ్ళున్నా, కొత్తగా చూసే వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. చాలా మంది చూస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకైతే తెలియజేస్తున్నారు అనమాట. దానికైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాము. మన తెలుగు 2 స్టేట్స్ లో కూడా అతిపెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. 9వ సీజన్ కూడా మొత్తం రంగం అయితే సిద్ధం చేసుకుంది. అందరు కంటెస్టెంట్స్ వెతకడంలో ఉన్నారు, అలాగే సెట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అంతా వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ కూడా సెలెక్ట్ చేశారు. ఇంకా వాళ్ళలో కూడా ఫిల్టర్ చేసి ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాము. ఇకపోతే నేను ఎప్పుడు బిగ్ బాస్ షో గురించి అప్డేట్ ఇద్దామని ఎప్పుడు వీడియో చేసినా, పలానా కంటెస్టెంట్స్ వస్తున్నారని చెప్పినా కొంతమంది కావ్యశ్రీ రాదు రాదు అంటారు. బట్ కావ్యశ్రీ వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకో నేను కొన్ని కారణాలు చెప్తాను. అందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ కి రాదు అని చెప్పడానికి ఏం రీజన్ ఉందండి? బిగ్ బాస్ ఏమన్నా చాలా తక్కువ షోనా, లేకపోతే ఏమన్నా మంచి షో కాదా? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రియాలిటీ షో ఇన్ 2 స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ని ఇష్టపడి ఎప్పుడెప్పుడు వస్తుందని ఈగర్ గా వెయిట్ చేసి చూసే వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం ఉపయోగం ఉంది ఈ షో వల్ల? వస్తారు, జనాలు కొట్టుకుంటారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఇవే ఉంటాయి కదా, దీన్ని ఎందుకు జనాలు ఎగబడి చూస్తున్నారు అన్న ఉద్దేశం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు ప్రతి దానికి కూడా 2 వర్గాలు ఉంటాయన్నమాట. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది కూడా కాదు మ్యాటర్. ఇకపోతే కావ్యశ్రీ బిగ్ బాస్ కి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఇంతవరకు మనం ఆన్ స్క్రీన్ చూసుంటాం, వాళ్ళ యాక్షనే చూసుంటాం, బట్ వాళ్ళ యొక్క రియాలిటీ ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు కావ్యాన్ని ఇష్టపడుతున్నారన్న, అది ఎవరైతే కావ్య ఫ్యాన్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో, వీళ్ళంతా కూడా మనం వాళ్ళని ఆన్ స్క్రీన్ చూసి ఇష్టపడిందే కానీ వాళ్ళు రియాలిటీగా ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క రియల్ స్వభావం ఏంటి, బిహేవియర్ ఏంటి, ఇవేవి మనకు తెలియదు అనమాట. బట్ వీటన్నిటిని కూడా కొద్దో గొప్ప తెలుసుకునే అవకాశం బిగ్ బాస్ అయితే కల్పిస్తుంది. అంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కి ఎవరైతే కావ్య ఉన్నారో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనే మనం ఆశించాలి. ఎందుకంటే మనం వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం, ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కావ్య వస్తే కావ్య యొక్క ఆన్ స్క్రీన్ కాకుండా మనం తన ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, తన యొక్క రియాలిటీ ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, స్వతహాగా స్వభావం ఎలాంటివి, ఇవన్నీ కూడా మనం యాజ్ ఏ కనీ ఫ్యాన్స్ గా కావచ్చు, లేదా కావ్యశ్రీ ఫ్యాన్స్ గా కావచ్చు, మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేసి బిగ్ బాస్ చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ ద 2 స్టేట్స్ అని చెప్పి. సో అలాంటి షోకి ఛాన్స్ వస్తే మాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక క్లిక్ అయిన షో. సో ఏదో లాస్ట్ సీజన్, అలాగే ఇంతకు ముందు ఏదో ఒక సీజన్ కొంచెం అంత రీచ్ రాకపోయినా మిగతా సీజన్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. సో అలాంటి షోకి వచ్చినప్పుడు వచ్చిన పర్సన్స్ కి ఖచ్చితంగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, జనాల్లో గుర్తింపు వస్తుంది, పలానా వ్యక్తి అని గుర్తించడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు విన్నర్ అవ్వనివ్వండి, కాకపోనివ్వండి, ఎన్ని వారాలు సర్వైవ్ అవుతారు, వాళ్ళ స్వభావం ఏంటి, అంతేకాకుండా జనాల్లో కూడా వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సో అలాంటి గుర్తింపుని యాజ్ ఎ సెలబ్రిటీస్ గా ఫస్ట్ కోరుకునేది ఏంటంటే గుర్తింపే కదా. సో అలాంటి గుర్తింపుని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందులోనూ చాలా తెలివైన అమ్మాయి కావ్యశ్రీ. సో ఇలాంటి అమ్మాయి ఎందుకు వదులుకుంటుంది? నేనైతే వదులుకుంటది అనుకోను. కానీ థర్డ్ రీజన్ వచ్చేసి కావ్యశ్రీ ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ది మోస్ట్ కాంట్రవర్సీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎవరన్నా ఉన్నారు అంటే
వాళ్ళ నేమ్స్ లో ఫస్ట్ లిస్ట్ కావ్యశ్రీకే ఉంటది. సో ఆబ్వియస్ గా ఈ స్టార్మా టీం వాళ్ళు ఎవరైతే ఈ బిగ్ బాస్ ని కండక్ట్ చేస్తున్నారో ఈ టీం వాళ్ళు ఖచ్చితంగా కావ్యశ్రీని అప్రోచ్ అవుతారు, రంపించడానికి తీసుకురావడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు. సో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చో ఏదైనా కానీ ఖచ్చితంగా తీసుకురావడానికే ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే ఈ మధ్య చాలా కాంట్రవర్సీనే ఫేస్ చేసింది. సో మీ అందరికీ తెలిసిన విషయమే అనమాట. సో అలాంటి వ్యక్తిని తీసుకొస్తే ఆబ్వియస్ గా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. సో అందరు జనాలు ఏం మాట్లాడుతుంది, ఏం చెప్పబోతుంది అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తానంటారు, మంచి గుర్తింపు వస్తుంది. సో ఇలాంటి వాటిల్ని వదులుకుంటుందా కావ్యశ్రీ? వదులుకోదు. అని ముందు చెప్పినట్టే తిని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అయితే కాంపిటీషన్ కూడా ఇస్తుంది. కానీ కొంతమంది అంటారు కావ్యశ్రీ అంత స్ట్రాంగ్ కాదు, చాలా ఎమోషనల్ అని. బట్ కాదు, కావ్య చాలా స్ట్రాంగ్. ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు, బ్రేకప్ అయింది. సో రీజన్ ఏదైనా కానీ ఇంకా స్ట్రాంగ్ గా నిలబడింది, తన కెరీర్ వైపు తను వెళ్తుంది అంటే అంతకంటే స్ట్రాంగ్ ఇంకేం కావాలి? సో అదే చెప్తుంది, తను చాలా స్ట్రాంగ్ అని. సో అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురావడానికి స్టార్ మా వాళ్ళు కావచ్చు, ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు కావచ్చు, సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏమో తన అదృష్టం బాగుండో, తన ప్రవర్తన బాగుండే, తన ఆర్గ్యుమెంట్స్ బాగుండే, తన గేమ్స్ ఇవన్నీ ఆడే ఈ నేచర్ అంతా బాగుంటే మేబీ బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కావ్యశ్రీకి ఏం తక్కువ మంది ఫ్యాన్స్ లేరు, ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావ్యాన్ని గెలిపించడానికే ప్రయత్నిస్తారు కదా. బట్ ఇది కూడా తనకు ఒక ప్లస్ పాయింటే. తను వెళ్తే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ తనకే ఖచ్చితంగా ఓట్స్ వేస్తారు. తన ఆడడం, తన ప్రవర్తన, తన బిహేవియర్ ఇదంతా సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ అయితే కావ్య వచ్చిందా, కావ్యాన్ని చూడాలి, కావ్యకే ఓట్ వేయాలి అని కేటగరైజ్డ్ ఆడియన్స్ అయితే కొంతమంది ఆల్రెడీ సెట్ చేసుకుంది కావ్యశ్రీ. సో తనకి సో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే కాబట్టి ఈజీగా ఫైనల్స్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటది. సో ఇది కూడా తన ప్లస్ పాయింట్ కాబట్టి తను వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇంకో విషయం, కావ్యశ్రీ పర్సనాలిటీ వైజ్ చూసుకున్నా, డాన్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిగానే చేస్తుంది, చూడడానికి చక్కగా ఉంటది. సో ఈవిడ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తన కెరీర్ ఇంకా ఒక అడుగు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటది కదా. ఇప్పుడు మనం ఎంత మందిని చూసామో బిగ్ బాస్ లో, విన్నర్స్ కే కాదు కంటెస్టెంట్స్ కూడా కొన్ని వారాలు నెట్టుకొచ్చిన వాళ్ళకి కూడా చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరీ అంత ఫేమస్ అయిపోకపోయినా చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా బిజీగా ఉంటున్నారు, జనాల్లో గుర్తింపు కూడా ఉంది. సో ఇది కూడా తనకు ఒక ప్లస్ పాయింటే. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తన కెరీర్ మారొచ్చేమో, ఒక అడుగు ముందుకెళ్ళొచ్చేమో. యాజ్ ఎ కనీ ఫ్యాన్స్ గా మనం కోరుకునేది కూడా అదే కదా. సో అలాంటి ఛాన్స్ కావ్య ఎందుకు మిస్ అవ్వాలి? మిస్ అవ్వదు కూడా. మేబీ ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే తన తర్వాత ఏదైనా మంచి మూవీ ఆఫర్ రావచ్చేమో, మనం ఏది చెప్పలేము కదా. సో అందుకని ఖచ్చితంగా తను రావడమే మంచిది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి, కెరీర్ పరంగా కావచ్చు, తన పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, ఒక అడుగు ముందుకెళ్లే అవకాశం బిగ్ బాస్ కల్పిస్తున్నప్పుడు సో ఎందుకు కావ్యశ్రీ బిగ్ బాస్ కి రాకూడదు? సో అదేమి చెడ్డ షో కాదు, కావ్యశ్రీ ఏమో చెడ్డ మనిషి కాదు. సో అలాంటప్పుడు ఎందుకు రాకూడదు? అందుకనే ఇన్ని పాసిబిలిటీస్, ఇన్ని మంచి విషయాలు జరుగుతాయి కాబట్టి కావ్యశ్రీ చాలా తెలివైన అమ్మాయి, అలాగే చాలా స్ట్రాంగ్ అమ్మాయి. ఇలాంటి ఒక మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంటుంది అని నేనైతే అనుకోను అనమాట. సో ఇన్ని రీజన్స్ నేను చెప్పాను కదా, కావ్యశ్రీ బిగ్ బాస్ వస్తుంది, 100 కాదు 200% వస్తుంది అని. బట్ ఎందుకు రాదు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ రీజన్ కూడా నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. పోతే మేబీ కొంతమంది అనుకోవచ్చు రీసెంట్ గా లవ్ ఫెయిల్యూర్ అయింది, బ్రేకప్ అయింది, సో మళ్ళీ ఇలాంటి షోస్ కి వచ్చి అందరూ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తుంది? సో దీనికంటే రాకపోవడమే బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారేమో. సో వీళ్ళు కూడా కావ్య ఫ్యాన్స్ ఏనండి, ఎందుకంటే తను ఒక మాట పడడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది మంచైనా చెడైనా సొసైటీలో కొంతమంది జడ్జ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటారు. ఎన్ని రోజులను దాక్కుంటాం, ఎన్ని రోజులను బయటకు రాకుండా ఉంటాం చెప్పండి? కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఆ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో అలాంటప్పుడు మనం భయపడి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? సో అందుకనే కావ్యశ్రీ ఖచ్చితంగా బిగ్ బాస్ కి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. నాలాగే మీలో కూడా ఎంతమంది కావ్య బిగ్ బాస్ సీజన్ 9 కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.